కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. రైతుల శ్రేయస్సు కొరకు ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ పార్టీ చేసిందని అన్నారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ధర్మగోని లక్ష్మి, రాజు గౌడ్లు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పదవులు అలంకరణ ప్రయాం కాకూడదని అన్నారు. అయితే మార్కెట్ కి వచ్చినటువంటి ధాన్యం కొనుగోలు విక్రయాలే చూడటమే కాకుండా రైతుల శ్రేయస్సు కోసం సొసైటీ పనిచేయాలని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ పాతరేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కృష్ణారావు గారికి మరియు గౌరవ తెలంగాణ రాష్ట్ర మరియు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారికి మరియు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి మార్కెట్ కమిటీ కామారెడ్డి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులుగా మరియు నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. సంతోషం ఎవరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పదవులు అలంకారప్రాయం కాకూడదు. రైతుల శ్రేయస్సు కోసం నిత్యం కష్టపడుతూ మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యొక్క ఆదాయం పెంచుతూ కేవలం మార్కెట్కు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు అమ్మకాలకే కాకుండా రైతులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నింటిని పరిష్కరించే స్థాయికి ఎదగాల. ఎట్లా? ఎందుకంటే చాలా ఆదాయం అంతా అన్యాయం ఉంటుంది. ఆదాయం రాకుండానే బయటనే ట్యాక్స్ కట్టకుండా ట్రక్కులు పోతూ ఉంటాయి. వాటన్నింటినీ కంట్రోల్ చేసి కలిసి ఇక ఏం ఆదాయం పెంచగలిగారు ఒకటి. రెండవది మీకు సూచన, కరీంనగర్ జిల్లాలో ఒక సొసైటీ ఉంది, ముల్కనూర్ సొసైటీ. ఆ ముల్కనూర్ సొసైటీ ఒకసారి మీరు సందర్శించి ఊళ్ళో గడిపినట్టు పొద్దునపోయి సంకల్పంగా ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తామో రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేస్తాము. మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా సొసైటీ చేసే పనులు మీరు చేయొచ్చు. గొప్ప పేరు వస్తుంది కాబట్టి, రైతుల పేరు వెళ్తుంది కాబట్టి అది వాటిని చేసేది అది చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, పేద ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతూ ఉంది. వస్తూ పేపర్లో చూస్తూ ఉంటే రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఏం చేసిందా ఏడాది కాలంలో? గతంలో రైతులు మరోసారి 15,000 చెప్పిండ్రు, ఇప్పుడు మీరు 12,000 ఇస్తున్నారు. ఎందుకు ఇస్తలేదు? దగా చేస్తుంది, మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని మాట్లాడతాం. అది తాటికాయ అక్షరాల్లో మన కరపత్రిక రాస్తా ఉన్నాడు, వాట్సాప్లో చూపిస్తాము. అంటే ఒక అబద్ధాన్ని అసలైతే నిజంగా నమ్మే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా మీకందరినీ చర్చించబడాలి. ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రచారం ఒకటి అవుతూ ఉంటుంది. అదే నిజంగా ప్రమాదం ఉంది. ఇలా సూటిగా ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఇక్కడ. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది తెలిసి కూడా సోనియా గాంధీ గారు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చలించి ఆమె కూడా తల్లి కాబట్టి ఆ తల్లుల గడపపోతే తెలిసిన తల్లిగా తెలంగాణ ఇచ్చింది హైదరాబాద్ రాజధానిగా. దాని మూలంగా తెలంగాణ రాష్ట్ర ఆలయం మనం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. నేను చెప్పడం కాదు, కేసీఆర్ 100 సార్లు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాష్ట్రాన్ని ఆనాడు సమైక్య రాష్ట్రంలో కూడా 15 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే అయినటువంటి అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు 100% వడ్డీ చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు కంతులు కడతా ఉంది వడ్డీ అసలు కలిపి. సంవత్సరానికి 6,000 కోట్లు ఉంటే నెలకు 600 కోట్లు కట్టింది. కానీ 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రంతో పాటుగా గడిచిన 10 సంవత్సరాల్లో సుమారుగా 16-17 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అయినా కూడా మళ్ళా 7 లక్షల కోట్ల పైన అప్పు, మళ్ళా విద్యుత్ సంవత్సరం కరెంటు సంవత్సరం పేరు మళ్ళా 80,000 కోట్లు, 80 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 8 లక్షల కోట్ల అప్పు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఎవరి వల్ల? ఎందువల్ల? మేము గొప్ప పరిపాలన చేసినాం, ఈ దేశానికి మేమే ఆదర్శం, బీఆర్ఎస్ ఆదర్శం, కేసీఆర్ ఆదర్శం గొప్ప చెప్పుకున్నాం. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి ధనికలు చేసినా ఇవే కాకుండా పోతూ మళ్ళీ 40,000 కోట్ల బకాయిలు ఫైనాన్స్ బకాయిలు వెళ్ళిపోయారు.